హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ మేకర్స్ హబ్. ఇవాళ మనం చూసేస్తున్నాం వడ కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేస్తాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్క లవంగం, సోంపు, కాడమం, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి తురుము. ఈ కొబ్బరిని మనం మిక్సీకేసి పాలలాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వడలు. ముందుగా బాండ్లీ తీసుకొని దాంట్లోకి తిరగవాత కోసం చెక్క, లవంగం, తర్వాత కొద్దిగా సోంపు, పచ్చిమిర్చి, మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేయించాలి. ఆనియన్స్ కొద్దిగా బాగా వేగితే మనకి టేస్ట్ బాగొస్తదనమాట. ఆనియన్ వేగిన తర్వాత గరం మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ ఇవన్నీ వేసి ఇలా వేగాలి. వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టించుకున్న కొబ్బరి పాలు ఇలా వేసుకొని కొద్దిసేపు వేయించాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అందులోకి సరిపోయేంత ఉప్పు వేయాలి. ఇలా మరిగిన తర్వాత మనం వడల్ని తీసుకొని దాన్ని స్మాష్ చేసి వేయాలి. ఒక 2 వడలు మాత్రం అలానే పెట్టుకుంటే మనకి చూడ్డానికి, తినడానికి బాగుంటదనమాట. సో, 2 వడలు మాత్రం అలానే పెట్టుకొని మిగిలినవన్నీ స్మాష్ చేసి వేసేస్తున్నాను. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. తర్వాత మొత్తం మరిలిన తర్వాత సర్వ్ చేసుకునేయడమే. దీన్ని శాస్త్రాలతో తింటే చాలా బావుంటది. థాంక్ యూ.